వావ్! స్వీట్ పొటాటో కూడా వచ్చేసిందండి. స్వీట్ పొటాటో ఇదిగో నాటాం కదా, ఎంత బాగా వచ్చింది ఫ్రెష్గా. సీడ్స్ కూడా వచ్చేసినాయి. ఆకుకూరలు ఇవి. అల్లం చూడండి మొలకలు ఎట్లా వచ్చినాయి. ఇదిగో ఇదిగో ఇక్కడ సమ్మర్ కదండి, నేనైతే ఇట్లాంటి పొట్టు అయితే వీటికి వేసాను, తేమ ఉంటుందని. అన్ని టబ్లలో వేసానండి ఇలా తేమ కొరకుని. క్యారెట్ ప్లాంట్ అయితే మనకు ఇంకా ఇక్కడ వస్తుంది, కలర్ కూడా వచ్చేస్తుంది కొద్దిగా. ఇదిగో కొంచెం కలర్ వచ్చింది క్యారెట్. వేసిన ప్లాంట్స్లలో అండి ఇంకా చామగడ్డ చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇంకా చామగడ్డ చాలా హెల్తీగా పెరిగినాయండి ఇవి. ఈ ఆకులు మనం పప్పులో కూడా వేసుకోవచ్చు, ఆరోగ్యం హెల్త్కి మంచిది. ఇది కూడా చామగడ్డ లీవ్స్ అయితే. కాకరకాయ తీగలండి, ఇవి కూడా మంచిగా వచ్చినాయి. అప్పుడైతే చూపించినప్పుడు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు చాలా బాగా వచ్చేసినాయి. హెల్తీగా ఉన్నాయి చూడండి. సమ్మర్లో కూడా ఇట్లా ప్రతి టబ్లో వేసాను చూడండి. ఇలాంటి పొట్టు మనం వేసుకోవాలి, లేకుంటే తేమ ఉండదండి. ఇక్కడ కూడా దొండతీగ వచ్చేసింది చూడండి. ఈ సమ్మర్లో నాటినాయండి ఇవన్నీ. చూడాలి ఎలా ఉంటాయో. ఇవన్నీ చిట్టి చిట్టి మొలకలండి, ఆకుకూరలే ఇవి. హెల్తీగా అయితే వచ్చాయి. ఈ సమ్మర్లో వేసినాయి ఇవన్నీ. ఈ సమ్మర్లో అయితే తోటకూర అండి, తోటకూర చూడండి ఎంత బాగుంది. ఇవి తీసేయాలండి, ఈ సీడ్స్ తీస్తే బలంగా ఉంటుంది ప్లాంట్, మంచిగా వస్తుంది అనమాట. ఇవి అవసరం లేదు ఇప్పుడు. ఈ సీడ్స్ అయితే తెంపేసుకోవాలి మనము. ఇలా తెంపడం వల్ల చెట్టుకి బలం ఉంటుంది. ఇంకొకటి ఇంకా వావ్, మిర్చి అయితే మంచిగా వచ్చినాయండి. ఇంకా ఇదిగో ఇవి వెరైటీగా ఉన్నాయి, పైకి వచ్చేస్తున్నాయి ఇవి. మిర్చి ఇక్కడ కూడా ఉంది, మిర్చి ప్లాంట్. కరివేపాకు అండి, కరివేపాకు కూడా చూడండి. ఈ సమ్మర్లో ఇంత గ్రీనరీగా ఉన్నాయంటే మనం వేసే ఇంట్లో ఫెర్టిలైజర్స్ అండి. టైంకి వాటర్ ఇవ్వడము. ఈ సమ్మర్లో 2 times ఇవ్వాలండి వాటరు, లేకపోతే చెట్లు వాడిపోతాయి. ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా వీటికి కాయలు అవుతాయి, సీడ్స్. మనం మళ్ళీ ఆ సీడ్స్ వేస్తే మళ్ళీ కరివేపాకు ప్లాంట్స్ అయితే మళ్ళీ వచ్చేస్తాయి మనకు. ఇంకా టైంకి ఇట్లా ఒక 2 రెమ్మలు తెంపుకొని వేసుకోవచ్చు మన గార్డెన్లో ఉంటే. చూడండి చిన్న టబ్బు ఇది, 12 ఇంచెస్ దాంట్లో నేను ఈ కరివేపాకు చెట్టు అయితే పెట్టాను. మంచిగా వచ్చింది. కటింగ్ చేశానండి, కటింగ్ చేయడం వల్ల చాలా బాగా వస్తుంది. చిన్న పెయింట్ బకెట్ అండి, చిన్న పెయింట్ బకెట్ ఇది. దీంట్లో చూడండి సీడ్స్ వేసాను. ఇవి కూడా ఇందాక నేను ప్లాంట్ చూపించాను కదా, ఇంకొక ప్లాంట్ అలా వస్తే ఇవైతే సీడ్స్ వేసాను. చూడు ఎంత బాగా వచ్చింది. ఇక్కడైతే చిక్కురు వచ్చేస్తుంది, మనకు కట్ చేస్తాను. ఇంకా కనిపిస్తుందా అండి కెమెరాలో? ఇదిగో
చూడండి ఇక ఇక్కడైతే చాలా బాగా వచ్చాయి అండ్ హెల్తీగా ఉన్నది. ఇవన్నీ ఆనియన్ సీడ్స్ అండి. ఆనియన్స్కి వచ్చినాయి సీడ్స్. ఈ సీడ్స్ మనం ఎండబెట్టేస్తే మళ్ళీ ఆనియన్ సీడ్స్ అయితే వచ్చేస్తాయి మనకు. ఇందులో సీడ్స్ ఉంటాయి. ఇంకా కొంచెం ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇంత గుత్తిగా వచ్చింది చూడండి. ఇక్కడైతే ఇది వెయిట్కే ఇరిగిపోయిందండి. ఇంట్లో చాలా ఉన్నాయి సీడ్స్. ఇదిగో ఇరిగిపోయింది ఇది, అందుకని నేను అలా పెట్టాను అనమాట. ఇంకొకటి పాలకూర సీడ్స్. పాలకూర ఇవి కూడా ఎండిన తర్వాత ఇవి కూడా స్టోర్ చేసుకుంటే మనకి ఇన్ని సీడ్స్ వస్తాయి చూడండి. అయ్యో, వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల, తడవడం వల్ల ఇవైతే ముగ్గిపోతున్నాయండి. కొంచెం జాగ్రత్త వాడుకోవాలి. ఇది కూడా చాలా లాంగ్ పెరిగిందండి. ఇదిగో ఇంత లాంగ్ విరిగిపోయింది. దీన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను నేనైతే. ఇంకా ఇలా పెట్టేస్తాను. ఈ సమ్మర్లో వేసుకున్న ఇవి ఒకటి అండి, కాకరకాయలు. ఇవి కూడా విత్తనాలు వేసాను, సీడ్స్. కాకరకాయ కూడా మంచిగా వచ్చేసింది ప్లాంట్స్ అయితే. ఇది కూడా 12 ఇంచ్ టబ్ అండి. ఇంత హెల్తీగా ఉన్నాయి చూడండి సమ్మర్లో కూడా ప్లాంట్స్. కొత్త చిగురు వస్తుంది మామిడి చెట్టుకి. చూడండి దొండకాయలు. ఈ పెన్సిల్ దొండ అండి. ఇక్కడ ఒకటి. అన్నీ ఇట్లా మొగ్గలు వేసుకుంటే వెళ్ళిపోతుంది చెట్టు అయితే. ఇది నాటైతే 1 month అవుతుంది. పెన్సిల్ దొండ సన్నగా పొడుగ్గా అయితే ఉంది. ఇది రోజ్మేరీ ప్లాంట్ అండి. ఈ రోజ్మేరీ ప్లాంట్ అరోమా చాలా బాగుంటుంది. జుట్టు లేని వాళ్ళు కూడా ఈ వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి తలపైన. జుట్టు పెరుగుతుందంట. కొబ్బరి నూనెలు కూడా వేసుకోవచ్చు. ఈ లీవ్స్ డ్రై చేసుకొని కూడా వాడుకోవచ్చు అండి. ఇది రోజ్మేరీ. చూడండి ఎంత హెల్తీగా ఉంది, గ్రీనరీగా. మనం ఈ సమ్మర్లో అయితే మనం ప్లాంట్స్ని అయితే కాపాడుకోవాలండి. వాటర్ టైంకి ఇవ్వాలి, ఎలా ఉన్నాయో చూసుకోవాలి. బిర్యానీ ప్లాంట్. ఈ లీఫ్ అయితే బిర్యానీ వండుకున్నప్పుడు రైస్లో వేసుకుంటే మనకు బిర్యానీ రైస్ ఫ్లేవర్ వస్తుందండి. బిర్యానీ రైస్ లేకపోయినా కానీ నార్మల్ రైస్లో కూడా వేసుకోవచ్చు, కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు. ఈ లీఫ్ కూడా ఆరోగ్యకరమైనదండి. కర్రీస్లలో కూడా వేసుకుంటాం. తమిళనాడు వాళ్ళు అయితే చాలా బాగా వాడతారు. కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ ఈ లీవ్స్కి అయితే. చామగడ్డ అండి. ఇవి నేను కొంచెం మట్టి వేసి వీటికి స్ప్రింకిల్ వేసానండి వాటర్. ఇలా మొలకలు వచ్చాయి. ఇంకా దీన్ని మనం ఇక్కడ వేరే పాట్లో నాటుకోవాలి. ఇలా మొలకలు వచ్చాయి చూడండి. ఇది ఇలా నాటుకోవాలి. చామగడ్డ వస్తుంది మనకి, ఆకులు కూడా వస్తాయి. ఇది ఎలా నాటుకుందాం మనం చూద్దాం. ఇక్కడైతే ఇది పెట్టేస్తున్నానండి. ఇలా నాటేస్తే సరిపోతుంది, కొంచెం బలంగా వచ్చేస్తుంది.
ఇలా పెట్టడమేనండి, అంతే. మనమైతే నాటేసాము.